అర్థమైంది కుంభీనస, కరకింకరా అర్థమైంది. ఇదంతా ఎవరు ఎందుకు చేయిస్తున్నారో అర్థమైంది. నాలో బుసలు కొడుతున్న ప్రచండ శక్తులను గమనించి నీ పట్ల నాకున్న అచంచల విశ్వాసాన్ని గుర్తించి ఏనాటికైనా నేను మూర్ధాభిషిక్తుడి స్థాయికి ఎదిగి తీరుతాను అని గుర్తించి మహోజ్వలమైన నా భవిష్యత్తును గుర్తించి ఈర్ష్యతో చేయిస్తున్న వాళ్ళ పని ఇది. మూర్ఖులు. ఈ మార్తాండు ఏం చెయ్యగలడో వాళ్లకు తెలియదు. శత్రువులకు బందీగా ఉంటూనే ఈ భక్తుడు ఏం సాధించగలడో వాళ్లకు తెలియదు. ఇదిగో ఇటు చూడు, కరకింకర మహమ్మారి, ఇటు చూడు. నీకత్యంత ప్రీతిపాత్రమైన చితాభస్మం, పసికందుల చితాభస్మం. చీకట్లో శ్మశానాలు తిరిగి చిన్ని సమాధులు తవ్వి లేలేత మృతదేహాలు నీ నామ జపం చేస్తూ విశిష్టమైన రీతిలో దహనం చేసి సేకరించిన చితాభస్మం. నన్ను అనుగ్రహించు కరకింకరా, నన్ను అనుగ్రహించు. నీకు నచ్చిన అవశ్య కర్మకాండను తలపెట్టడానికి నాకు అనుమతిని ప్రసాదించు. రసాతల నాయకుడు కరకింకర అనుమతితో ప్రారంభిస్తున్న ఈ అద్భుతమైన కర్మకాండలో కింపురుష యక్ష రాక్షసాదులు నాకు సహాయ సహకారాలు అందించాలి. భూత ప్రేత పిశాచాదులు నాతో ప్రతిస్పందించాలి. కరకింకర మహమ్మారి, కోటిట్రా, ఈ మొక్కలకు నీళ్లు పోసి తర్వాత అటెళ్ళు. అలాగే అమ్మా. రాజేష్, ఇవన్నీ సమానంగా కత్తిరించు బాబు. సరేనమ్మా. ఈ పేషెంట్కి ఇంజెక్షన్ చేసావా? డాక్టర్ గారు, మా అమ్మ అదిగో అక్కడ ఉన్నారు. ఈ వదిలేస్తున్నావేమిటి? అమ్మా, ఎప్పుడొచ్చావు కన్నా? ఇప్పుడే వచ్చానమ్మా. మా ఇంట్లో సూట్ కేసు పడేసి ఇట్టే వచ్చేసాను. ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నాను. ఆస్ట్రేలియా నుంచి నేను రాసిన ఉత్తరం అందిందా? అందింది. ఎలా జరిగింది మీ ఆస్ట్రేలియా యాత్ర? స్నిగ్ధకు ఆ దేశం బాగా నచ్చిందా? బాగా ఎంజాయ్ చేసామమ్మా. ఇదిగో. ఇవేమిట్రా కన్నా? ఆస్ట్రేలియాలో నీకోసం కొన్నానమ్మా. చలికాలం వచ్చేసింది కదా, అందుకని. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా కన్నా నాకు? క్రితంసారి నువ్వు తెచ్చిన చీరలు కూడా ఇంకా కట్టుకోలేదు. పెట్టెలో అన్నీ అలాగే భద్రంగా దాచిపెట్టాను. ఇంతకంటే నీకోసం నేనేమీ చేయలేకపోతున్నానమ్మా.
15 ఏళ్ల క్రితం నీకిచ్చిన మాట కోసం మనసు రాయి చేసుకుని స్నిగ్ధతోనూ అనిరుద్దుతోనూ అబద్ధం ఆడాను. నువ్విక ఈ లోకంలోనే లేవని అబద్ధం ఆడాను. అలా అంటున్నప్పుడు నేనెంత నరకయాతన అనుభవిస్తున్నానో ఎవరికీ అర్థం కాదు. దాంతో సరిపోలేదు. ప్రతిసారి నిన్ను చూడాలనిపించి అనకాపల్లి రావాలనుకున్నప్పుడల్లా స్నిగ్ధకి అనిరుద్ధికి ఆఫీస్ పని మీద వెళ్తున్నా అని చెప్పి ఏవో మాయమాటలు చెప్పి రావాల్సి వస్తుంది. చివరికి నీకు ఉత్తరం రాయాలన్నా ఎవరికీ తెలియకుండా రహస్యంగా రాయాల్సి వస్తుంది. అమ్మా, అసలు ఎందుకమ్మా ఇదంతా? అక్కడ నేను పడుతున్న అవస్థల మాట ఎలా ఉన్నా, ఇక్కడ నువ్వు దిక్కులేని దానిలాగా ఈ పిచ్చాసుపత్రిలో పేషెంట్లకు సేవలు చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉందమ్మా. ఏంటమ్మా ఈ దౌర్భాగ్యం? దౌర్భాగ్యమే కన్నా, ఇలా బతికుండి కూడా నీ దగ్గర ఉండలేకపోవడం నిజంగా నా దౌర్భాగ్యమే. కానీ నేను చేసిన పనులకి నాకీ శిక్ష తప్పదు, అనుభవించాల్సిందే. ఇదో ప్రాయశ్చిత్తం లాంటిదనుకో. ఇదిగో చూడు, ఇలా వచ్చినప్పుడల్లా నువ్వు బాధపడి నన్ను కూడా బాధ పెడుతుంటావు. నా దగ్గరున్న 2 రోజులు వేరే విషయాలు మాట్లాడలేవా నువ్వు? అనిరుద్ ఫోటోలు తెమ్మన్నాను, తీసుకొచ్చావా? తెచ్చానమ్మా. అరెరే, బాగా పెద్దవాడయ్యాడే. చిన్నప్పుడన్నీ నీ పోలికలే ఉండేవి. పెద్దవాడవుతున్న కొద్దీ స్నిగ్ధ పోలికలు కూడా కనిపిస్తున్నాయి. ఎంతవరకు వచ్చింది వీటి చదువు? ఈ ఏడాదికి MBA పూర్తవుతుందమ్మా. అమ్మా, నేను స్నిగ్ధ ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చేప్పటికీ అనిరుద్ధు పూర్తిగా మారిపోయాడమ్మా. మళ్ళీ చిన్నపిట్ల ఆత్మలతో మాట్లాడటం, అతీంద్రియ శక్తులున్నాయని నమ్మటం మొదలెట్టేశాడు. దానికి తోడు స్నిగ్ధ కూడా వాణ్ణి సమర్థిస్తూ మాట్లాడుతోంది. ఇదంతా దేనికి దారితీస్తుందో అర్థం కావట్లేదు. గతంలోని సమస్యలు మళ్ళీ తలెత్తుతాయని బెంగగా ఉంది నాకు. గతం ఎక్కడికి పోతుందిరా కన్నా? వెన్నంటి మనతోటే ఉంటుంది. వర్తమానం మీద, భవిష్యత్తు మీద గతం నీడలు పడుతూనే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా, ఎన్నేళ్లు గడిచినా అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. కర్మ ఫలితం పూర్తిగా అనుభవించేంత వరకు అవి అలాగే ఉంటాయి. ఒరే కన్నా, అప్పట్లో నువ్వు కరకింకర భక్తుల గురించి ఏవో ఆరాలు తీసేవాడివి కదూ? అవునమ్మా, అడపా తడపా వాళ్ళ గురించి ఏవో వార్తలు వింటూనే ఉంటాను. నేను అనుకోవటం, వాళ్ళంతా ఆ కరకింకరాలయం కూలిపోయాక చల్లాచెదురైపోయి ఉంటారు. ఇక వాళ్ళ మూలంగా ఎటువంటి అపాయం ఉండకపోవచ్చు. అపాయం ఉంది. మనకెంతో దగ్గరగా నల్లటి నీడలా పొంచి ఉంది. ఒరే కన్నా, నాకేదో భయంగా ఉందిరా. నా గురించి కాదు, స్నిగ్ధ గురించి, మీ ముగ్గురు గురించి నాకేదో భయంగా ఉందిరా. ఆ కరకింకర భక్తులు మళ్ళీ... చెప్పాను కదమ్మా, వాళ్ళంతా చల్లాచెదురైపోయారని. అయినా అలా అనుకుని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని చేతులు ముడుచుకుని కూర్చోలేదు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏదో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎవరికి అంతుపట్టని గ్రంథం ఏదో నడుస్తూనే ఉంది. వాళ్ళ ముఠా రోజు రోజుకి బలం పుంజుకుంటోంది. వాళ్ళ పన్నాగం ఏమిటో నాకు తెలియదు, కానీ ఏదో దారుణానికే ఒడికెట్టారు వాళ్ళు. దేని గురించి చెప్తున్నావమ్మా? అసలు ఈ విషయాలు నీకెలా తెలుసు? ఇన్నేళ్ళు ఈ హాస్పిటల్ 4 గోడల మధ్య ఉంటున్న నాకు బయట ఏం జరుగుతుందో ఎలా తెలిసిందనుకుంటున్నావు కదా కన్నా? కానీ తెలిసింది. నా మాట నువ్వు నమ్మాలి. అసలు ఇది తెలుసుకోవడానికి నేను ఇన్నేళ్ళు ఇక్కడే ఉండిపోయానేమో. అమ్మా, నువ్వు అంటోందేంటో నాకేం అర్థం కావడం లేదు. నాతో రా, చెప్తాను.
దీనంతటి గురించి ఏమనుకోవాలో అర్థం కావట్లేదు డాక్టర్ గారు. ఎస్, ఇట్ ఈస్ వెరీ స్ట్రేంజ్. మొన్న రాత్రి జరిగింది. రాత్రి 1 గంట దాటాక మా క్వార్టర్స్లో నిద్రపోతుంటే తలుపులు ఎవరో దబదబా బాదిన చప్పుడైతే లేచాను. కమింగ్ కమింగ్ ప్లీజ్. ఎవరది? మీరా? డాక్టర్ గారు, మార్తాండ్ 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 అక్కడ భయంకరమైన పూజలేవో చేస్తున్నాడు. నేను చూశాను. మార్తాండా? రండి నాతో, మీరే చూదురు గాని. త్వరగా పదండి డాక్టర్ గారు. అక్కడ అక్కడే. ఎక్కడమ్మా? ఏమిటా కంగారు? అరే, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? డాక్టర్ గారు, ఇక్కడే ఇక్కడే కూర్చుని ఆ కుర్రాడు మంత్రజపం ఏదో చేస్తున్నాడు. ఆ మంత్రాల ప్రభావం ఏమో ఉవ్వెత్తుగా మంటలు లేచాయి. పదండి, వాటికి వెళ్ళి చూద్దాం. పదండి డాక్టర్ గారు, మీరు మీరు నా మాటలు నమ్మటం లేదు కదూ? నమ్ముతానమ్మా. ఇందులో నమ్మకపోవడానికి ఏముంది? మీరు పదండి, రూమ్లోకి వెళ్ళి పడుకోండి. నేను వాటికి వెళ్ళి చూసొస్తాను. కానీ డాక్టర్ గారు. పర్వాలేదమ్మా, మీరేం కంగారు పడకండి. మతి స్థిమితం లేదు కదా, అందుకని అలా మాట్లాడి ఉంటాడు మార్తాండు. మరి కాసేపటి క్రితం ఇందాకే ఇక్కడ నేను చూసిన ఆ మంటలు. నేను కనుక్కుంటానమ్మా. నా పద్ధతిలో నేను కనుక్కుని రేపు పొద్దున మీకు చెబుతాను కదా. మీరు నడవండి. ఇలా మంచులో నుంచోకూడదమ్మా. ప్లీజ్ వెళ్ళండి. నా మాట నమ్మండి. పదండి. పవన్, గత 15 ఏళ్లుగా ఎప్పుడూ ఇలా జరగలేదు. అప్పట్లో ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్కి ఆవిడ పూర్తిగా కోలుకోవడమే కాకుండా రాజేశ్వరీదేవి గారు ఇక్కడే వాలంటరీ వర్కర్గా, పారామెడికల్ స్టాఫ్గా ఉండిపోయారు. మా పనిలో మాకెంతో సహాయంగా ఉన్నారు. అండ్ యు నో, ఇక్కడుండే కొంతమంది పేషెంట్లకి ఆవిడంటే చాలా గురి. ఇన్నేళ్ళు చాలా సాఫీగా జరిగిపోయింది ఇదంతా. కానీ ఉన్నట్టుండి మొన్న జరిగిన సంఘటనతో ఆవిడికి మునపట్ల ఏవో హెలూసినేషన్స్ వస్తున్నాయనిపిస్తోంది. నాకు చెప్పడమే కాకుండా తను ఊహించుకున్నదంతా మీతో మళ్ళీ అంత వివరంగా చెప్పారంటే నాకు కొంచెం కంగారుగా ఉంది. ఐ థింక్ మళ్ళీ ఆవిడికి ట్రీట్మెంట్ మొదలెట్టాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ షాక్ ట్రీట్మెంటా? నో నో నో, దాని అవసరం రాకపోవచ్చు. మందులు ఇచ్చి ట్రీట్ చేద్దాం. బట్ డాక్టర్, మీరు మార్తాండ్తో ఒకసారి మాట్లాడుండాల్సింది. బై ఛాన్స్ అమ్మ అదంతా నిజంగానే చూసిందేమో. నాతో రండి. కమింగ్. మార్తాండ్, మార్తాండ్, నీకోసం ఎవరొచ్చారో చూడు. ఈ నీకు తెలుసా? మన రాజేశ్వరీదేవి గారి అబ్బాయి పవన్. పవన్ ఈయనెవరో నీకు తెలుసా? నీకు తెలుసా? మొన్న రాత్రి చీకట్లో నువ్వు బయటికి వెళ్ళావా? మన కాంపౌండ్లో ఒంటరిగా నిలబడి పూజలు ఏవైనా చేశావా? పూజలేమైనా చేశావా? నీకు మాంత్రికుడితో సంబంధం ఉందా మార్తాండ్? సంబంధం ఉందా మార్తాండ్? చూశారు కదా, ఇది ఇతడి పరిస్థితి. మనం చెప్పిన మాటల్లో చివరి మాటలేవో రిపీట్ చేస్తూ ఉంటాడు. తన చుట్టూ ఏం జరుగుతోందో ఆలోచించి అర్థం చేసుకుని జవాబు ఇవ్వలేడు. అసలు ఒక్కొక్కసారి ఈ మాత్రం రెస్పాన్స్ కూడా ఉండదు. దిస్ ఈజ్ ఎన్ అడ్వాన్స్ కేస్ ఆఫ్ స్కిజోఫ్రినియా. అందుకనే మీ అమ్మగారు చెప్పిన మాట నమ్మలేకపోయాను నేను.
గత 2 ఏళ్లుగా ఇతను ఇదే కండిషన్లో ఉన్నాడు. పైగా ఆ రోజు రాత్రి 10ంటికి హెవీ సెడేషన్ ఇచ్చాం. ఆ ఇంజెక్షన్ ఇచ్చాక కనీసం 10 గంటలు గాఢ నిద్రలో ఉంటాడు అతను. సో దేర్ వాజ్ నో ఛాన్స్ ఆఫ్ హిస్ మూవింగ్ ఎనీవేర్. డాక్టర్, మీరన్నదే కరెక్ట్ అనిపిస్తోంది. కానీ ఈ పరిస్థితుల్లో ఇక్కడ అమ్మను ఒంటరిగా వదిలిపెట్టి ఎలా వెళ్ళగలను? ఏం చేయమంటారు? కమాన్ పవన్, డోంట్ వరీ అబౌట్ దట్. రాజేశ్వరీదేవి గారు ఒంటరి వారని ఎవరన్నారు? మేమంతా లేవు. గత 15 ఏళ్లుగా ఆవిడంటే నాకే కాదు, మా స్టాఫ్కి ఎంతో అటాచ్మెంట్ ఏర్పడింది. షీఈ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ సెటప్. అటువంటి అవసరం ఏదైనా ఏర్పడితే మీ మా ఈ ఊళ్ళోనే ఉన్నారు కదా, ఆయన కవర్ చేస్తాం. డోంట్ వరీ అబౌట్ ఇట్. మమ్మీ, ఆ? అంకిత వాళ్ళ ఫాదర్ అదే సుదర్శన్ రావు గారు మన ఇంటికి వచ్చారా? ఆ, అవును. నీకెదురొచ్చారా? ఎందుకు వచ్చారు? ఏ, నీకు తెలీదా? నీ పెళ్లి విషయం మాట్లాడటానికి వచ్చారు. వాళ్ళ అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేసుకోమని అడుగుతున్నారు. అదేమిటి, మీరేమన్నారు? అనేదే ఉంది బబ్లు. నీకింకా 20 ఏళ్ళు కూడా రాలేదు, అప్పుడే పెళ్ళేమిటి అన్నాను నేను. నీ చదువు పూర్తి కావాలి, నువ్వు మంచి ఉద్యోగంలో చేరాలి, ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచించడం అన్నాను. అయినా ఒకటి ఫ్రాంక్గా చెప్పు, మీరిద్దరూ ప్రేమలో పడ్డారా? అలాంటిదేం లేదు డాడీ, వీఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్. మా ఇద్దరికీ అలాంటి అభిప్రాయం లేదు. మా చనువు చూసి వాళ్ళ నాన్నగారు అలాంటిదేదో ఊహించుకుని ఉంటారు, అంతే. ఐసి. అయినా ఒకవేళ మీ ఇద్దరికి అలాంటి ఉద్దేశం ఏదైనా ఉన్నా అందులో పొరపాటేం లేదు బబ్లు. నా సలహా ఒకటి బాగా గుర్తుంచుకో, ఇంకో 2-3 ఏళ్ల వరకు పెళ్లి గురించి ఆలోచించుకో, రైట్? అన్నట్టు ఇవాళ నా ఫ్రెండ్ విద్యాధర్ అనుకోకుండా ఎదురయ్యాడు. ఆ మధ్య ఎప్పుడో నువ్వు కలిసావట కదా అతన్ని? ఆయన కారు ట్రబుల్ ఇస్తుంటే హెల్ప్ చేశాను. విద్యాధర్ అంకుల్ ముందు నన్ను గుర్తుపట్టలేదు. చెప్పాడు. రేపు సాయంత్రం మనందరినీ డిన్నర్కి పిలిచాడు. నువ్వు పనులను పెట్టుకోకు. అవును, ఆ రోజు విద్యాధర్ అంకుల్ నువ్వు కలిసినప్పుడు నీతో పాటు అమ్మాయి కూడా ఉందట కదా, అంకితేనా? అవును డాడీ. ఓ పని చెయ్యి, విద్యాధర్ అంకుల్ ఇంట్లో డిన్నర్కి అంకితను కూడా ఇన్వైట్ చేయి. ఆ అమ్మాయిని మీ మమ్మీ చూసింది కానీ నేను ఇంతవరకు చూడలేదు కదా. స్నిగ్ధ, నేను స్నానం చేసి వస్తాను. అంకిత ఒంట్లో బాలేదన్నా, ఇప్పుడు ఎలా ఉంది? చాలా నీరసంగా ఉంటుంది మమ్మీ. ఏదో బెంక పెట్టుకున్నట్టు అదోలా తయారైంది ఈ మధ్య. చెప్పానుగా డిప్రెషన్లో ఉందని. అలా ఎందుకుంటుందో చెప్పలేదా తను? నెర్వస్ వీక్నెస్ అయి ఉండాలి మమ్మీ. ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా అనిరుద్? తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది, కానీ చెప్పడం లేదు. అదే తన మనసును కుంగతీస్తున్నా బాధ అయి ఉండాలి. ఏమో మమ్మీ, నాకు మాత్రం తన గురించి అలాంటి ఆలోచనే లేదు. పైగా పెళ్లి గురించి నా అభిప్రాయం ఏమిటో తనకు బాగా తెలుసు. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ, నువ్వు పెళ్ళింటూ చేసుకుంటే? అనిరుద్, మరెవరినైనా ఇష్టపడుతున్నావా ఏంటి? నేను చెప్పనా, నువ్వు ప్రేమించిన అమ్మాయిని చేసుకోవడం కంటే నిన్ను గాఢంగా ప్రేమించిన అమ్మాయిని చేసుకోవడం చాలా అదృష్టం. నువ్వు చిన్నపిల్లాడివేం కాదు. నీ మంచి చెడ్డలేమిటో నీకు బాగా తెలుసు. ఈ ఆత్మీయతలు, అనుబంధాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. నీ ప్రవర్తన మూలంగా అవతల వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో బాధపడకూడదు. అలాగే మమ్మీ, నువ్వు చెప్పింది గుర్తుపెట్టుకుంటాను. అంకిత మనసుకి ఏమాత్రం బాధ కలగకుండా నా గురించి అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని నెమ్మదిగా అర్థం చేసుకునేలా చెప్తాను. సరే, ఇప్పుడు చెప్పు, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది, చూడ్డానికి ఎలా ఉంటుంది? తెలీదు మమ్మీ, నీతో మాట్లాడాలి, చాలా చాలా మాట్లాడాలి. గత 3 నెలలుగా నేను అనుభవించిందంతా నీతో చెప్పుకోవాలి. కానీ ఇక్కడ కాదు, పద మేడపైకి వెళ్దాం. అరే, ఇప్పుడు హ్యాపీనా? ఐఎమ్ సారీ సార్. ఈ బొమ్మ వెనుకున్న రహస్యం ఏంటో తెలియంది దీన్ని మీకు ఇవ్వను. చూడు, ఆ బొమ్మ ఇలా ఇవ్వు. ఆ బొమ్మ ఇచ్చేసేయి.
रुस्तुम सेठ